హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు అక్కడ కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి వచ్చేసరికి నేను ఫారెన్ నుంచి ఇండియాకి మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు అవంతా ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను వచ్చేసరికి ఈ వీడియో 3 సెగ్మెంట్స్గా డివైడ్ చేస్తాను. ఒకటి వచ్చేసరికి బ్యాంక్ ట్రాన్స్ఫర్, రెండోది వచ్చేసరికి క్యాష్ పికప్, మూడోది వచ్చేసరికి యాప్ ట్రాన్స్ఫర్. యాప్ ఏదైతే మనం వాడతామో ఇక్కడ జనరల్గా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. అండ్ గాయ్స్, ఒక మాట ఏంటంటే అందరూ అంటున్నారు మీ వీడియోస్ చాలా లెంతీగా ఉన్నాయి, చాలా 20 minutes, 25 minutes, 15 minutes అలా ఉన్నాయి అని అంటున్నారు. సో నేనేం చెప్తానంటే వీటికి, సో నేను వచ్చేసరికి ప్రతిదీ కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఇష్టం. ఎందుకంటే నేను ఇప్పుడు నా వీడియో చూసిన వాళ్ళు వాళ్ళకి అన్ని క్లారిటీ రావాలని నేను అనుకుంటాను. సో వాళ్ళకి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాది. సో అందుకే నా వీడియోస్ అనేది మినిమం కొంచెం లెంతీగా ఎక్కువ ఉంటాను, నేను ఒప్పుకుంటాను అది. సో ఇంకా ఫ్యూచర్లో కొంచెం కొంచెం తక్కువ లెంత్లో ఉండే వీడియోస్ చేస్తాను. మేబీ ఒక 15 minutes, మేబీ 10 minutesలో ఆగొట్టేటట్టు చూస్తాను. సో అది మాట. సో ఈరోజు వీడియో తీయడానికి అయితే మాత్రం మనం మళ్ళీ సేమ్ పార్క్ వచ్చాము. లాస్ట్ వీడియోలో పార్క్ వచ్చినట్టే. సార్ ఎక్కువ మంది జనాలు ఉన్నారు, చూడాలి. ఐ థింక్ మనం కూర్చున్న ప్లేస్ అయితే సేఫ్ అనుకుంటా, ఎవరు లేరు. సో అది మాట, అక్కడికి వెళ్ళి మాట్లాడతాం మొత్తం అంతా. సో గాయస్, వీడియోతో స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. సో నేను ముందు చెప్పినట్టు నేను 3 సెగ్మెంట్స్గా డివైడ్ చేస్తున్నాను కదా. ఫస్ట్ వచ్చేసరికి నేను యాప్ ట్రాన్స్ఫర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ దాని తర్వాత వచ్చేసరికి బ్యాంక్, అండ్ దాని తర్వాత లాస్ట్ వచ్చేసరికి ట్రెడిషనల్ వే అంటే క్యాష్ పికప్ మాట. సో స్టార్ట్ చేస్తాను, యాప్తో స్టార్ట్ చేస్తాను అనమాట. సో జనరల్గా అయితే ఇక్కడ యాప్స్ వచ్చేసరికి చాలా అప్లికేషన్స్ ఉంటాయి. లైక్ రెమిట్ అంటారు, రెమిట్లీ అంటారు, వాయిస్ అంటారు, జూమ్ అంటారు, చాలా ఉంటాయి అన్నమాట. సో నేను అవన్నీ అంటే కొంచెం మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి స్క్రాప్ అంతా ఎలిమినేట్ చేసి నేను 2 బెస్ట్ అయితే తీసుకొచ్చాను నాకు తెలిసినంత వరకు. సో 2కి వచ్చేసరికి ఈ రెండు ఏంటంటే, ఫస్ట్ వచ్చేసరికి రెమిట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రెమిట్లీ అండ్ వాయిస్ అనేది బెస్ట్. సో అంటే నా రీసెర్చ్ ప్రకారంగా. సో రెమిట్లీ ఏంటంటే, రెమిట్లీ వచ్చేసరికి రెమిట్లీలో 2 ఆప్షన్స్ ఉంటాయి కాస్. ఒకటి వచ్చేసరికి ఎకనామీ, ఇంకోటి వచ్చేసరికి ఎక్స్ప్రెస్ మాట. ఎక్స్ప్రెస్లోకి వచ్చేసరికి $1 మేబీ 80 cents తక్కువ రేట్ అయితే ఇస్తాడు మనకి. ఫర్ ఇన్స్టెన్స్ డాలర్ రేట్ వచ్చేసరికి $62 ఉంది అనుకోండి. ఎక్స్ప్రెస్ వే మీరు చూస్ చేసుకున్నారనుకోండి, ఎక్స్ప్రెస్ వేలో నీకు వచ్చేసరికి 61 లేదా 60.80 అలా ఇస్తాడనమాట. మేబీ 80 cents అలా $1 అలా తగ్గించేస్తాడు. కాకపోతే మీకు ఎక్స్ప్రెస్ రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు వెంటనే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ వెళ్ళిపోతాయి మీ డబ్బులు అనేది ఇండియాకి. అంటే మీకు ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళిపోతాయి డబ్బులు. రెండోసరికి ఎకనామీకి వచ్చేసరికి మీకైతే సేమ్ రేట్ అయితే ఇస్తాడు. మీకు ఇక్కడ ఛార్జ్ ట్రాన్స్ఫర్ ఫీజు కూడా పడదు. కాకపోతే మీకు వచ్చేసరికి ట్రాన్స్ఫర్ అనేది కొంచెం టైం పడుతుంది. అరౌండ్ లైక్ 3 to 4 days, అప్పుడప్పుడు 5 days. కానీ అరౌండ్ ఈ 3 to 5 days మధ్యలో అయితే మీ మనీ అయితే వెళ్ళిపోతుంది. ఒకవేళ మీకు మనీ అర్జెంట్గా పంపించాలంటే మీకు వచ్చేసరికి రెమిట్లీ ఎక్స్ప్రెస్ వే అయితే వాడుకోవచ్చు, బాగుంటుంది. అంటే అర్జెంట్ అయితే మరి ఒక 2000 పోయినట్టే, అదైతే వాడుకోవచ్చు. సో ట్రాన్స్ఫర్ ఫీ గురించి మాట్లాడాలంటే రెమిట్లీలో మనం ఒక 500 అబోవ్ ట్రాన్స్ఫర్ చేస్తాం అనుకో, $500 అబోవ్ ట్రాన్స్ఫర్ చేస్తే మనకు వచ్చేసరికి 0 ట్రాన్స్ఫర్ ఫీజు మాట. అసలు ట్రాన్స్ఫర్ ఫీ పడదు. ఒకవేళ బిలో అరౌండ్ $499 చేస్తున్నాను, ఒకవేళ నేను $499 ట్రాన్స్ఫర్ చేస్తే నాకు వచ్చేసరికి $2 అనేది ట్రాన్స్ఫర్ పడుతుంది అన్నమాట. సో అది జస్ట్ $2 ట్రాన్స్ఫర్ అయితే పడుతుంది రెమిట్లీలో అయితే. ఒకవేళ మీరు 500 బిలో చేస్తే, ఒకవేళ మీరు 1000 పంపించినా 2000 పంపించినా మీకైతే ట్రాన్స్ఫర్ ఫీజు అయితే పడదు. సో దాని తర్వాత మీ ఇష్టం, మీరు ఎక్స్ప్రెస్ వే అయినా వాడుకోవచ్చు, లేదంటే ఎకనామీ వే అయినా మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను వాయిస్ గురించి మాట్లాడతాను. సో వాయిస్ వచ్చేసరికి వాయిస్ కూడా రెమిట్లీ లాగే సేమ్ మొత్తం. కాకపోతే వాయిస్లో ఏంటంటే అడ్వాంటేజ్, మనకు వచ్చేసరికి మనీ స్పీడ్గా వెళ్తుంది అన్నమాట. కాకపోతే ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనకు వచ్చేసరికి డాలర్ రేట్ అనేది డాలర్ రేట్ అంటే ట్రాన్స్ఫర్ ఫీజ్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. 1% ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ మీరు $1000 పంపించారు అనుకోండి, అందులో 1% అంటే $10 అంటే $9.5 వరకు మీకు వచ్చేసరికి ట్రాన్స్ఫర్ ఫీజు పడుతుంది. సో అదన్నమాట. కానీ వాయిస్లో బెస్ట్ థింగ్ ఏంటంటే, మీకు వచ్చేసరికి మనీ వచ్చేసరికి ఒక
మేబీ 30 minutes 1 hour 2 hours లోపే వెళ్ళిపోతుంది అన్నమాట. సో వైజ్ అనేది ఆ అడ్వాంటేజ్ అన్నమాట. స్టాండర్డ్గా ఉంటుంది అన్నమాట. మీకు ఈ డాలర్ రేట్ ఎంత ఉంటో అంత ఆఫర్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫీస్ అనేది అడుగుతుంది అన్నమాట వైజ్. కానీ నాకైతే పర్సనల్గా అయితే నాకైతే వైజ్ ఇష్టం. సో నేను జనరల్గా అయితే వైజ్ వాడతాను. సో ఎస్ మాట ఇవి అడ్వాంటేజ్ నేను చెప్పాను. అడ్వాంటేజ్ ఏంటంటే మీకు గంట 2 గంటలు అరగంటలోనే మీకైతే మనీ అయితే వెళ్ళిపోతుంది. డిసడ్వాంటేజ్ వచ్చేసరికి మీకు ట్రాన్స్ఫర్ ఫీజ్ అయితే పడుతుంది అరౌండ్ లైక్ $10, అంటే 1% అయితే పడుతుంది మీకు. సో అది మాట. ఇందులో మీరు ఎంత తక్కువైనా పంపించవచ్చు, ఎంత ఎక్కువైనా పంపించవచ్చు. ఎంత ఎక్కువ అంటే మేబీ ఐ థింక్ $50,000 కంటే ఎక్కువ పంపించలేరు నేనైతే విన్నాను. సో అంత ఎవరు పంపించలేరు కూడా. సో అది మాట. సో ఈ రెండింటికి నేను బోనస్ మాట్లాడాలంటే సైన్ అప్ బోనస్ మాట్లాడాలంటే రెమిట్లీ మీకు వచ్చేసరికి $15 అనేది మీకు అడ్వాంటేజ్ వస్తుందన్నమాట. అంటే మీ నెక్స్ట్ ట్రాన్స్ఫర్లో $15 డిస్కౌంట్ వస్తుందన్నమాట. ఒకవేళ మీరు ఎవరి దగ్గరైనా రిఫర్ చేస్తే లేదా వేరే ఒకళ్ళ రిఫరల్ అయినా మీరు యూజ్ చేస్తే. సో అది. రెండోది వచ్చేసరికి వైజ్లో బోనస్ ఏంటంటే సైన్ అప్ బోనస్ ఏంటంటే మీకు వచ్చేసరికి ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది ఎంతైనా అవ్వచ్చు, అది ఫ్రీ మాట. రిఫరింగ్ అడ్వాంటేజెస్. రిఫరింగ్ ఏంటంటే ఫర్ ఇన్స్టెన్స్ మీరు ముగ్గురికి మీరు రిఫర్ చేశారనుకోండి, వాళ్ళు 300 కంటే ఎక్కువ ఇంటికి పంపించారనుకోండి, అదే ఇండియాకి పంపించారనుకోండి ట్రాన్సాక్షన్. సో మీకు వచ్చేసరికి $120 వరకు మీకైతే బోనస్ వస్తుందన్నమాట. సో ఇవి మాట ఈ అడ్వాంటేజెస్ ఈ 2 యాప్స్లోని. సో ఇప్పుడు నేను వచ్చేసరికి క్యాష్ పికప్ గురించి మాట్లాడతాను అనమాట. క్యాష్ పికప్ ఏంటంటే ఇప్పుడైతే అది చాలా పాత కాల టెక్నిక్ అయిపోయింది. ఒక 10 years బ్యాక్ అంటే 2010, 2011, 2005, 2001 ఈ రోజుల్లో ఆ రోజుల్లో అన్నీ ఈ క్యాష్ పికప్ ఎక్కువ వాడేవారు అన్నమాట. సో క్యాష్ పికప్కి వచ్చేసరికి ఇక్కడ టూ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి వెస్ట్రన్ యూనియన్, ఇంకోటి వచ్చేసరికి సింప్లీ ఫైనాన్షియల్ GMT గ్లోబల్ మనీ ట్రాన్స్ఫర్. సో ఫస్ట్ వచ్చేసరికి నేను వెస్ట్రన్ యూనియన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. వెస్ట్రన్ యూనియన్ అనేది ఎక్కువ కాలం నుంచి ఉన్నది. సో ఇందులో వచ్చేసరికి మీరు ఇక్కడ ఉండే అంటే 2 ఒకేలా పనిచేస్తాయి. మీరు ఇక్కడున్న ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క డాలర్స్ అనేది వీళ్ళకి ఇచ్చేసి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు ఇండియాలో క్యాష్ పికప్ ఒప్పుకుంటారు అన్నమాట. మీ ఇంటి దగ్గర ఉన్న అడ్రస్కి మీరు వైజాగ్లో ఉంటే వైజాగ్ దగ్గర ఉన్న లొకేషన్కి మీ డబ్బు అయితే పంపిస్తారు అన్నమాట. సో మీ తాలూకు వాళ్ళు మీ వైజాగ్ నుంచి ఆ లొకేషన్కి వెళ్ళి ఆ డబ్బులు తీసుకోవచ్చు అన్నమాట. ఆఫ్లైన్ డబ్బులు క్యాష్ ఇస్తారన్నమాట. సో ఈ 2 అలా వర్క్ అవుతాయి. సో నేను ఎస్పెషల్లీ దీని గురించి మాట్లాడాలంటే వెస్ట్రన్ యూనియన్ గురించి మాట్లాడాలంటే వెస్ట్రన్ యూనియన్లో మీకు వచ్చేసరికి ఒక $10 వరకు ఫీజు అయితే పడుతుంది ఫర్ ట్రాన్స్ఫరింగ్ $1,000. సో అది మాట $1,000 అయితే ఉంటుంది. ట్రాన్స్ఫర్ మేబీ 1 day 2 day లేదా హాఫ్ డేలో అయిపోతుంది అన్నమాట. ఒకవేళ మీరు ఈరోజు మార్నింగ్ ఇక్కడ వెస్ట్రన్ యూనియన్లో మాట్లాడారనుకోండి, ఇలాగా నాకు 2,000 ఇండియాకి పంపించాలి అని. సో అందులో ఒక $20 క్యాష్ ట్రాన్స్ఫర్ ఫీజ్ కట్ చేసి మీకు అనేది మీ యొక్క ఇంటి దగ్గరికి మీ ఇంటి దగ్గర ఉన్న లొకేషన్కి మీకు అరౌండ్ లైక్ హాఫ్ డే 1 dayలో మీ మనీ అయితే అక్కడ రెడీ అయిపోతుంది అన్నమాట. సో అక్కడ అలా మనీ తీసుకోవచ్చు. ఈ జనరల్గా అయితే ఈ టెక్నిక్స్ అన్నీ పాతకాలపు టెక్నిక్స్ అన్నమాట. కానీ ఇప్పుడు కూడా కొంతమంది వాడతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది సింప్లీ GMT సింప్లీ ఫైనాన్షియల్ అన్నమాట. ఇది వచ్చేసరికి ఇది ఈ మధ్య మాట ఇది కొంచెం పాపులర్ అంటే ఇందులో కొంచెం అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇందులో ఏంటంటే ఇందులో వచ్చేసరికి మీకు జీరో మనీ ట్రాన్స్ఫర్ అన్నమాట. ఇదేంటంటే మీరు 2,000 పంపించండి, 1,000 పంపించండి. సో మీకు వచ్చేసరికి జీరో మనీ ట్రాన్స్ఫర్ అన్నమాట. సారీ గైస్. సో ఇందులో వచ్చేసరికి డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు వచ్చేసరికి కొంచెం టైం అయితే పడుతుంది అన్నమాట. మీకు ఫర్ ఇన్స్టెన్స్ 3 డేస్ అయితే టైం అయితే పడుతుంది అన్నమాట. మీరు ఈరోజు మార్నింగ్ పంపిస్తే డబ్బులు ఒక 3 days తర్వాత మీ ఇంటి దగ్గరికి అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. సో వీల్ స్టోర్స్ పేరు వచ్చేసరికి మనీగ్రామ్కి వెళ్ళి మీరు వెళ్ళి వాళ్ళ మీ మనీగ్రామ్కి వెళ్ళి మీ కోడ్ అనేది చెప్పాలన్నమాట. సో వాళ్ళు వచ్చేసరికి మీకు అయితే డబ్బులు ఇస్తారు, మీరు ఎంత పంపిస్తారంత. సో అది మాట.
ఎలా వర్క్ అవుతాయి. ఈ 2 లొకేషన్స్ అయితే మాత్రం వెస్ట్రన్ యూనియన్ అండ్ సింపుల్ యూనియన్ అవుట్లెట్స్ మాత్రం ఇండియాలో ఉన్నాయి, వైజాగ్ దగ్గర అయితే ఉన్నాయి. సో అది నేను స్క్రీన్ షాట్స్ పెడతాను, సో చూడండి అది. సో ఇది గాయస్ మనీ ట్రాన్స్ఫర్ గురించి, ఐ మీన్ మనీ క్యాష్ పికప్ గురించి ఇప్పటివరకు నేను మాట్లాడింది. సో నేను లాస్ట్ స్టెప్ గురించి మాట్లాడతాను. ఇది వచ్చేసరికి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అన్నమాట. సో నేను ఇప్పటివరకు మాట్లాడినవన్నీ అంటే ఈ క్యాష్ పికప్ ఇంకా ఈ యాప్ ట్రాన్స్ఫర్ ఇవి వచ్చేసరికి యూఎస్ఏ, ఐ మీన్ ఈ లండన్ ఇంకా ఈ ఆస్ట్రేలియా ఈ మిగతా కంట్రీస్ నుంచి అయితే వర్క్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసరికి నేను బ్యాంక్ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడతాను. బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఏంటంటే మీకు ఉండే కంట్రీ బట్టే ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి పాపులర్ సో సారీ ఫర్ ద ఇంటరప్షన్ గైస్, అక్కడ పిల్లలు అలా గోల. సో ఇప్పుడు వచ్చేసరికి నేను బ్యాంక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి పాపులర్ బ్యాంక్ వచ్చేసరికి ఇక్కడ ఐ మీన్ జనరల్గా స్టూడెంట్స్ యూస్ చేసినవి స్కాషియా, సిఐబిసి, ఇది అందరికీ తెలుసు. సో ఈ రెండింటిలో వచ్చేసరికి జనరల్గా సేమ్ రేట్ అనేది ఉంటుందన్నమాట. అరౌండ్ లైక్ 1%, 1.5% అంతే ఛార్జ్ చేస్తారు. కాకపోతే బ్యాంకులో మీకు వచ్చేసరికి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు వచ్చేసరికి ఇన్షూర్ అన్నమాట, అంటే మీకు ట్రస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. మీరు ఈ క్యాష్ పికప్ ఈ యాప్ కంటే చాలామంది బ్యాంక్ కూడా ట్రస్ట్ చేస్తారు, చాలా ఎక్కువ మంది. ఎందుకంటే బ్యాంక్ని చాలామంది ఎక్కువ ట్రస్ట్ చేస్తారు అన్నమాట. సో అలా నాకు ట్రస్ట్ వర్తీగా ఉండాలి, నాకు భయం, మిగతా ప్రాసెస్ అన్నీ భయము, మాకు ఓన్లీ బ్యాంకే చేయాలి అంటే మీరు బ్యాంక్ కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే బ్యాంక్లో వచ్చేసరికి $1.5% ట్రాన్స్ఫర్ ఫీజు అయితే ఉంటుందన్నమాట. సో అది ఎలాగంటే ఫర్ ఇన్స్టెన్స్ మీరు $1,000 పంపించారనుకో కెనడా నుంచి ఇండియాకి, ఫర్ ఇన్స్టెన్స్ స్కాషియా మేబీ సిఐబిసి. సో 1.5 అంటే $15 అనేది మీ యొక్క ఛార్జ్ అయితే పడుతుంది. సో అగైన్ మీకు వచ్చేసరికి నీకు ట్రస్ట్ కావాలి అని అంటే మీకు వచ్చేసరికి బ్యాంక్ చూసుకోవచ్చు, లేదంటే యాప్స్ కూడా చూడొచ్చు. నేనైతే జనరల్గా అయితే యాప్ వాడతాను, వాయిస్ అయితే నేను బాగా వాడతాను. నాకైతే ఎక్కువైతే నా వాయిస్ ఇష్టం అన్నమాట. అండ్ ఇందాకలా చెప్పడం మర్చిపోయాను గైస్, ఇదేంటంటే వాయిస్లో ఒక అడ్వాంటేజ్ ఉందన్నమాట. అదేంటంటే మీరు మనీ కంపేర్ చేయొచ్చు అన్నమాట. కంపారిజన్ ఎలాగంటే ఫర్ ఇన్స్టెన్స్ నేను $1,000 కొట్టాను అనుకోండి అక్కడ ఎక్స్చేంజ్ రేట్లోని, వాడు వెంటనే నాకు ఎక్స్చేంజ్ రేట్ కింద కంపేర్ ఆప్షన్ ఇస్తాడు అనమాట. కంపేర్ రేట్ అంటే మీరు ఐ మీన్ డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి డిఫరెంట్ రిసోర్సెస్ నుంచి మీకు ఎంతెంత అడ్వాంటేజ్ పడుతుంది అని. ఫర్ ఇన్స్టెన్స్ నేను 1000 పంపించాను అనుకోండి, ఆ 1000 కింద రెమిడ్లీ కూడా రాస్తారు అనమాట. రెమిడ్లీ వాడు ఎంత రేట్ ఇస్తున్నాడు ఈ $1,000కి, వాడి దగ్గర ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది, లైక్ 2% అడ్వాంటేజ్ ఉంది వాడి దగ్గర, అలా చూపిస్తుంది అనమాట. సో ఆ ఫీచర్స్ నాకు బాగా ఇష్టం. కానీ అయితే నేను జనరల్గా అయితే వాయిసే వాడతాను. సో నేను ఇందాక చెప్పినాను కదా సింపుల్ జిఎంటీ అండ్ ఇంకా ఈ వెస్ట్రన్ యూనియన్. సో వెస్ట్రన్ యూనియన్ వచ్చేసరికి స్కాషియా బ్యాంక్తో లింక్ అప్ మాట. మీరు వెస్ట్రన్ యూనియన్తో వెళ్ళినా సరే స్కాషియా బ్యాంక్ నుంచి కట్టచ్చు అన్నమాట. సో మీకు అయితే అడ్వాంటేజ్ ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ మీకు దగ్గర స్కాషియా బ్యాంక్ ఉందనుకోండి, మీరు వెస్ట్రన్ యూనియన్ నుంచి వెళ్ళొచ్చు అన్నమాట. ఎందుకంటే అక్కడ అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ కాబట్టి. వెరస్ సిఐబిసి కూడా ఒక పార్ట్నర్షిప్ ఉన్నమాట. వాడవాడంటే ఇదే ముందు చెప్పాను కదా సింపుల్ జిఎంటీ అనేది సిఐబిసి వాళ్ళ కనెక్షన్ అన్నమాట, ఐ మీన్ పార్ట్నర్షిప్. సో మీరు ఒకవేళ మీ దగ్గర సిఐబిసి బ్యాంక్ ఉంది, ఒకవేళ మీ దగ్గర సిఐబిసి బ్యాంక్ అకౌంట్ ఉండి మీకు వచ్చేసరికి క్యాష్ పికప్పే ప్రిఫర్ చేద్దామంటే మీరు వచ్చేసరికి సింపుల్ జిఎంటీకి అయితే మీరు ట్రై చేయొచ్చు అన్నమాట. సో మీకు అలాగైతే ఈజీగా ఉంటుంది అన్నమాట, ఎందుకంటే వాళ్ళిద్దరు పార్ట్నర్స్ కాబట్టి. సో ఇది మాట నేను వర్క్ ఎక్స్ప్లెయిన్ చేసింది, మీ మనీ ఎలా సెండ్ చేయొచ్చు ఫారెన్ నుంచి ఇండియాకి. అండ్ ఎస్ ఈ యాప్ ట్రాన్స్ఫర్ అండ్ ఈ క్యాష్ పికప్ అనేది మీరు ఎక్కడి నుంచి చేయొచ్చు, అదే మీ ఏ కంట్రీస్ అయినా చేయొచ్చు నేను చెప్పిన విధాల్లోనే. అండ్ ఓన్లీ బ్యాంక్ ఒకటే, ఎందుకంటే బ్యాంక్ ఇక్కడ మోస్ట్ పాపులర్ బ్యాంక్స్ ఇవే కాబట్టి నేను బ్యాంక్స్ గురించి మాట్లాడినా. ఫర్ ఇన్స్టెన్స్ యూఎస్ఏలో వేరే బ్యాంక్స్ ఉంటాయి, ఆస్ట్రేలియాలో వేరే బ్యాంక్స్ ఉంటాయి, యూకేలో వేరే బ్యాంక్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ బ్యాంక్ ఒకటి డిఫరెన్షియేట్, మిగతావన్నీ మిగతా అన్ని ప్రాసెస్ అన్నీ సేమ్ అన్నమాట. ఆస్ట్రేలియా నుంచి అయినా సరే ఈ ప్రాసెస్ వర్క్ అవుతుంది. సో అది మాట. సో గాయస్ ఈరోజుకి అది గాయస్ వీడియో. సో నేను చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాను అని అనుకుంటున్నాను. నా బెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, నేనైతే ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాలో అంత ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం చాలా స్పీడ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఐ మీన్ వీడియో లెంతీ రాకుండా. సో అది మాట. నేను మొత్తం అన్ని వేస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక బ్యాంక్ వేప్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ క్యాష్ పికప్ ఎక్స్ప్లెయిన్ చేశాను, యాప్ నుంచి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలని అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నా రిఫరల్స్ కూడా ఇందులో పెడుతున్నాను, ఐ మీన్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఒకవేళ మీకు ఎవరు తెలియకపోతే నా రిఫరల్స్ అనేది వాడుకోవచ్చు మీరు. సో అది మాట ఈరోజు వీడియోకి.
ఉంటాను గాయస్, మళ్ళీ కలుద్దాం, బాయ్.